హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన బెస్ట్ వెబ్ సిరీస్ లను చూసే టైం వచ్చేసింది. ఈ రోజు నేను బెస్ట్ 10 వెబ్ సిరీస్ లను చెప్పబోతున్నాను. ఈ లిస్ట్ లో కేవలం బెస్ట్ వెబ్ సిరీస్ లను మాత్రమే చెప్పడం జరిగింది. అదే విధంగా వీటి IMDb రేటింగ్ కూడా వేరే లెవెల్లో ఉంది. మీరు దాదాపు అన్ని వెబ్ సిరీస్ లని చూసి ఉండవచ్చు, కానీ కొన్ని వెబ్ సిరీస్ లను మీరు మర్చిపోయి కూడా వదిలి ఉండవచ్చు. అలాగే మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఇందులో ఉందో లేదో కూడా ఒకసారి చూడండి. దాంతో పాటు వీటిలో ఉన్న వెబ్ సిరీస్ అన్ని కూడా OTT లో ఉన్నాయి. అవి ఏ OTT లో కూడా ఉన్నాయో చెప్పబోతున్నాను. అయితే ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఇది 2020లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 6.4. ముంబై నగరంలో ఎలాంటి చీకటి కోణం దాగి ఉందంటే అక్కడ ఒక సాధారణ కానిస్టేబుల్ సడన్ గా ఒక హై ప్రొఫైల్ కేసులో ఇరుక్కుంటుంది. కానీ ఈ ఒక్క మిషన్ మాత్రమే కాదు, ఆమె ఐడెంటిటీ, కోరిక మరియు ఒక ఎమోషనల్ స్టోరీగా మారిపోతుంది. భయంకరమైన క్రిమినల్స్ ఉన్న ఆ దునియాలో ఆమె చాలా భయపడుతుంది. కానీ ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అంటే ఆమె తన కలలో కూడా అనుకోలేదు. ఈ వెబ్ సిరీస్ కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఇందులో ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ కూడా చూపిస్తారు. ఈ వెబ్ సిరీస్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కి మీరు కనెక్ట్ అవుతారు. ఒకవేళ మీకు క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ మరియు అదే విధంగా గ్యాంగ్స్టర్ ఉన్న వెబ్ సిరీస్ నచ్చితే ఖచ్చితంగా దీన్ని మిస్ చేయకండి. ఒక సాధారణ కానిస్టేబుల్ భయపడుతూనే ఒక క్రిమినల్ ని, గ్యాంగ్స్టర్ ని ఎలా లేపేసింది మీరు దీంట్లో చూస్తారు. ఆమె అతన్ని చంపడానికి స్వయంగా అతనితో 100 సార్లు పడుకుంటుంది. ఆమెతో ప్రేమాయణం నటిస్తూ ఉంటుంది. భయపడుతూనే అతన్ని ప్రేమలో దించి మోసం చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో 2 సీజన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మిస్ చేయకండి. నెంబర్ 2, మిథ్య. ఈ వెబ్ సిరీస్ 2020లో వచ్చింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 6.3 గా ఉంది. ఇందులో జూహీ అనే ఒక హిందీ టీచర్ ఉంటుంది. ఆమె లైఫ్ చాలా విధాలుగా దారుణంగా మారిపోయి ఉంటుంది. ఆమె జీవితంలో ఒక సైకోపాత్ స్టూడెంట్ అడుగు పెట్టడంతో మొత్తం మారిపోతుంది. దాంతో పాటు ఆమె భర్త కూడా చనిపోతాడు. అదే విధంగా ఆమె తన కొలీగ్స్ తో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది. ఆమె భర్తని ఎవరు చెప్పారు, ఆ అమ్మాయికి ఏం జరిగింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. నెంబర్ 3, ఈ వెబ్ సిరీస్ ప్రతి ఎపిసోడ్ లో ట్విస్ట్ మరియు టర్న్స్ చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఒక గ్రిప్పింగ్ స్టోరీని మీకు చూపిస్తుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇలాంటి వెబ్ సిరీస్ మన ఇండియాలో అసలు ఒక్కటి కూడా లేదు. ఒక గ్రామంలో ఒక చిన్న పాప మిస్ అవుతుంది. ఇందులో చాలా మిస్టరీస్ ప్లేస్ ని మనం చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ముందుకు సాగుతుందో అదే విధంగా ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉంటాయి. స్మాల్ టౌన్ సెట్టింగ్స్, ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ అండ్ పర్ఫెక్ట్ గా థ్రిల్లింగ్ పాయింట్స్ ఎక్కడ ఉండాలో అక్కడక్కడ ఉంది. కాబట్టి ఇది ద బెస్ట్ వెబ్ సిరీస్ అని మీరు కూడా ఒప్పుకుంటారు. ఇందులో డ్రామా మరియు క్రైమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 8.1 గా ఉంది. మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. మీరు ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఈ వెబ్ సిరీస్ ని అసలు మిస్ చేయలేరు. పూర్తిగా చివరి వరకు చూస్తారు. ఈ వెబ్ సిరీస్ పేరు సుజల్ ద వార్టెక్స్. నెంబర్ 4, ఇందులో 5 మంది స్త్రీలను చూపిస్తారు. వీళ్ళలో కొంతమంది పెళ్లైపోయి ఉంటారు మరియు కొంతమంది విడాకులు తీసుకొని ఉంటారు. వీళ్ళు వివాహిత జీవితం గడుపుతున్నారు, కానీ తమ భర్తతో సంతోషంగా లేరు. తమ కోరికలను, ఆనందాన్ని పూర్తి చేయాలి అనుకుంటారు. రొమాన్స్ యొక్క అసలు సంతోషాన్ని అనుభవించాలి అనుకుంటూ ఉంటారు. ఇందులో రియల్ లైఫ్ స్టోరీ, డిజైర్, ఫ్యాంటసీ అన్ని కూడా చూపిస్తారు. ఒక స్త్రీ తన భర్తతో ఏమేం కోరుకుంటుంది అనేది చూపిస్తారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఒక కొత్త కథని మనకి చూపిస్తారు. అయితే ఈ స్త్రీలు తమ భర్తలను ఎలా మారుస్తారు, అదే విధంగా వీళ్ళు వాళ్ళ కోరికలు ఎలా తెచ్చుకుంటారు అనేది ఇందులో చూపిస్తారు. దీన్ని IMDb రేటింగ్ 8.6 గా ఉంది. ఇలాంటి వెబ్ సిరీస్ కి ఈ విధంగా IMDb రేటింగ్ ఉందంటే ఎంతమంది దీన్ని చూసారో ఒక్కసారి ఊహించండి. దీని పేరు హసరతే. ఈ సిరీస్ లో 2 సీజన్స్ వచ్చాయి కాబట్టి ఒంటరిగానే చూడండి. ఇది కూడా తెలుగులో ఉంది. నెంబర్ 5, ఒక డాన్సర్ అమ్మాయి ఉంటుంది. ఆమె ఆన్లైన్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తుంది. ఆమె ఒక ప్లాస్టిక్ సర్జర్ తో కలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్య డేటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే వారిద్దరి మధ్య ఒక ప్యాషనేట్ మరియు డార్క్ రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత అబ్బాయి చాలా రహస్యంగా మాయమైపోతాడు. అతను ఏదో తప్పు చేశాడు అని ఆమెకి అనిపిస్తుంది మరియు అతన్ని వెతకడం మొదలు పెడుతుంది. అయితే ఆ అబ్బాయి ఈ అమ్మాయికి తన పేరుని తప్పుగా చెప్పి ఉంటాడు. కాబట్టి అతని వెతకడం చాలా కష్టం అవుతుంది. అయితే అతని వెతుకుతూ ఆమెకి ఏం తెలుస్తుంది అంటే అతనికి పెళ్ళైంది మరియు ఒక అబ్బాయి ఉన్నాడు అని తెలుస్తుంది. అతని భార్య మరియు పిల్లలు వేరే నగరంలో ఉన్నారు. అయితే ఈ అమ్మాయి అతన్ని ఎలాగైనా గుణపాఠం నేర్పాలి అనుకుంటుంది. అందుకని ఆమె ఒక కొత్త గుర్తింపుని తీసుకొని అతన్ని మోసం చేయడానికి బయలుదేరుతుంది. కానీ రాను రాను ఆమెకి ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది అంటే మీరు అస్సలు ఊహించలేరు కూడా. ఈ వెబ్ సిరీస్ లో చాలా ట్విస్ట్ మరియు టర్న్స్ ఉన్నాయి. అదే విధంగా చాలా అడల్ట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ సీక్రెట్స్ మరియు అఫైర్స్, ఇదే విధంగా ఒక అద్భుతమైన స్టోరీ ఈ వెబ్ సిరీస్ లో ఉన్నాయి. అదే విధంగా రివెంజ్ కూడా ఉంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఫేక్ పీపుల్. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు.